వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సో ప్రిలిమ్స్ మేడ్ ఈజీ ఈ సిరీస్లో భాగంగా మనం పాలిటీ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకుంటున్నాం. ఈరోజు మనం ప్రియాంబుల్ రిలేటెడ్వి నేర్చుకుంటాము. అండ్ ప్రియాంబుల్ అనేది చాలా ఈజీ టాపిక్, కానీ చాలామంది దీని రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తప్పులు పెడతారు. ఎందుకు తప్పులు పెడతారు అంటే నేను చెప్తాను మీకు. ఓకే, దానికన్నా ముందు అసలు ఎంతమందికి మీలో ప్రియాంబుల్ గుర్తుంది? అంటే యాజ్ ఇట్ ఈస్గా ప్రియాంబుల్ ఎంతమందికి గుర్తుంది? గుర్తు లేకపోతే గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే అది మనకి డైరెక్ట్గా ప్రిలిమ్స్ క్వశ్చన్లో రావచ్చు, డైరెక్ట్గా ప్రియాంబుల్ మీద కూడా అనాలిసిస్గా అడగొచ్చు. అప్పుడు మీరు కాస్తైనా దాని ఇంట్రొడక్షన్ పార్ట్ అయినా రాసినా బాగుంటుంది. లేదా మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూలో కూడా ఒకవేళ మీ ప్రియాంబుల్ చెప్పండి అని కూడా ఊరికే మిమ్మల్ని టెస్ట్ కూడా చేయొచ్చు. ఓకే, సో అందుకోసం ప్రియాంబుల్ నేర్చుకోండి. సో ప్రియాంబుల్ అనేది అంటే ఏంటి అంటే ఒక పుస్తకంలో ముందుగా ఒక ఇండెక్స్ని పట్టుకొని మన పుస్తకంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటాము. అలాగే ఒక కాన్స్టిట్యూషన్లో ఏమేమి రాసి ఉండొచ్చు అనేది మనం ప్రియాంబుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటారు. అందుకే దీన్ని ఏమంటారంటే ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి, ఇంట్రొడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ అని, ఇండెక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని, ఇలా రకరకాలుగా దాన్ని వర్ణిస్తూ ఉంటారు. సో ప్రియాంబుల్ అనేది ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. సో ఏంటి అసలు దాంట్లో ఏముంటుంది అంటే ఇగో ఇదే ఉంటుంది. ఇదే నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నాను. ఓకే, కరెక్ట్గా మళ్ళీ ఫ్లో కూడా తప్పుపోకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఆ ఫ్లోని బట్టి కూడా అడుగుతారు. ఇలా అడిగారా అంటే అడిగారు. సో అందుకోసమే ఏది దేని తర్వాత ఏది అనేది కూడా మీరు సరిగ్గా నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఇది మొత్తం చూస్తే దీన్ని 4 పార్ట్స్ లాగా మనం విడగొట్టుకోవచ్చు. ఒకటి సోర్స్ ఆఫ్ ద అథారిటీ. అసలు ఎవరికి అథారిటీ ఉంది అని చెప్తుంది అంటారు. అంటే వి అంటే పీపుల్ ఆఫ్ ఇండియాకి అథారిటీ ఉంది, ఇదే దానికి సోర్స్ ఆఫ్ అథారిటీ అని ఇక్కడ ఈ ఫస్ట్ ఒక పాయింట్ చెప్తున్నారనమాట. తర్వాత నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. అసలు ఇండియన్ స్టేట్ ఎలా ఉండబోతుంది అని అంటే వి అంటే ఎవరైతే ఈ సోర్స్ ఆఫ్ అథారిటీ పీపుల్ అనుకున్నారు, దే హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కన్స్టిట్యూట్ ఇండియాని ఎలా కన్స్టిట్యూట్ చేయాలనుకుంటున్నారు ఇంటూ ఏ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ ఇట్స్ సిటిజన్స్. అంటే ఎలాంటి నేషన్ కావాలి అని అనుకుంటున్నారు అంటే ఇగో ఇలా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసింది. అండ్ వాట్ వుడ్ బి ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగానికి ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి అంటే ఏమేమి వీళ్ళు రాజ్యాంగం ద్వారా అచీవ్ చేయాలనుకుంటున్నారు. ఒకటి జస్టిస్, సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అన్నమాట. అలాగే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఇది అలాగే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ టు ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్ ఫ్రెటర్నిటీ, assuring the dignity of the individual and unity and integrity of the nation. ఓకే, సో ఇవన్నిటిని కూడా అచీవ్ చేయాలని అనుకుంటున్నాము. అలాగే డేట్ ఆఫ్ ద అడాప్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ in our Constituent Assembly this 26th November 1949. మనకు ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ క్వశ్చన్లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, గుర్తుందా? ఏ రోజున మనం అడాప్ట్ చేసుకున్నామని. ఇది గుర్తుపెట్టుకున్నా మీరు అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. సో మనం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాము అంటే 26th November 1949. దీనే మనం కాన్స్టిట్యూషనల్ డే అని కూడా మనం డిక్లేర్ చేసుకున్నాము. డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్. ఇది కూడా అడుగుతారండి, అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్. ఈ ఫ్లోని కూడా అడిగారు క్వశ్చన్ని. ఓకేనా, టు అవర్ సెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్. ఈ అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ మనకి ఇవ్వకపోయినా ఎస్ఎస్సి దాంట్లో వాటిలలో కూడా వచ్చింది క్వశ్చన్ అలాగే. సో వాళ్ళు ఇలా డాష్ 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 అని ఇచ్చి అడుగుతారనమాట. ఇది శాంపిల్ క్వశ్చన్ నేను ఒకటి లాస్ట్లో ఒకటి ఉంటుంది చూపిస్తాను. సో మీరు ఇది యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టుకోవాలి. నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పేటట్టుగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ప్రియాంబుల్ చాప్టర్ చదువుతున్నప్పుడు మీకు ఒక్కొక్క వర్డ్ గురించి ఎస్పెషల్లీ లిబర్టీ, ఈక్వాలిటీ, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అని ప్రతి వర్డ్ మీనింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు దాన్ని ఖచ్చితంగా కరెక్ట్గా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ చదువుకోవాలి. ఎందుకంటే ఆ వర్డ్స్ని బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్స్ వచ్చాయి. అందుకోసమే ఇది ఒకటే గుర్తుపెట్టుకోవడమే కాదు, ఇందులో ఉన్న ప్రతి వర్డ్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో లెట్స్ గో ఇన్ టు ద క్వశ్చన్స్.
Which one of the following factors constitutes the best safeguard of లిబర్టీ, సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ ఇన్ లిబరల్ డెమోక్రసీ. సో జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం అప్లికేషన్ బేస్డ్, ఓకేనా. లిబర్టీని సేఫ్ గార్డ్ ఎవరు చేస్తారు ఒక లిబరల్ డెమోక్రసీలో? కమిటెడ్ జ్యుడిషియరీ ఉందనుకోండి, ఈ జ్యుడిషియరీకి కంటే పవర్స్ వేరే బాడీ మనకు తెలుసు కదా, జనరల్గా 3 ఆర్గాన్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇవి 3 ఉంటాయి. సో కమిటెడ్ జ్యుడిషియరీ ఉండొచ్చు, కానీ దేనికి కమిటెడ్ అంటే ఎగ్జిక్యూటివ్ చేసే లెజిస్లేచర్ చెప్పే ప్రతి వాటికి కూడా వాళ్ళని కమిటెడ్గా ఉండమని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇది ఉండదు. సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఒకరిలో సెంట్రలైజేషన్ పవర్స్ ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎక్కువ అథారిటీ ఉంటుంది, కాబట్టి లిబర్టీ ఇస్తారని గ్యారంటీ లేదు. ఎలక్టెడ్ గవర్నమెంట్, ఇప్పుడు మెజారిటీ పార్టీకి ఎక్కువగా ఉందనుకోండి పవర్ మొత్తం, సో వాళ్ళు కూడా ఆ మెజారిటీ వాళ్ళకే వచ్చినప్పుడు కూడా వీళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు ఉండరు. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఎందుకు అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ మనం అనుకున్నాం కదా, అకౌంటబిలిటీ ఎలా జరుగుతుంది అంటే ఒకరి మీద ఇంకొకరు అలా అంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా ఉండేటట్టుగా ఎవరికి వారికి సపరేషన్ ఆఫ్ పవర్స్ అనే ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఈ లిబర్టీని సేఫ్ గార్డ్ చేయడానికి జ్యుడిషియరీ అండ్ మనం ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మనం జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తూ ఉంటాం కదా. సో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ లిబర్టీని సేఫ్ గార్డ్ చేయగలుగుతుంది, అది లిబరల్ డెమోక్రసీలో. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఇంత డైరెక్ట్గా మనకైతే సిలబస్లో మెన్షన్ చేసి లేదు, కానీ మనకి 12th NCERT వాటిలలో చదివితే ఈ లిబర్టీ మీదనే ఒక చాప్టర్ ఉంటుంది, మీరు అక్కడ చదివితే డీటెయిల్గా అర్థమవుతుంది. దెన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్, ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి? ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ no legal effect, not a part of the constitution and has no legal effect, part of the constitution and has the same legal effect as any other part, or part of the constitution but has no legal effect independently of other parts. ఒకటి మనకు తెలుసు, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇక నాట్ పార్ట్ అనేది తీసేయాలి. పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కానీ లీగల్ ఎఫెక్ట్ లేదు అంటే మనం కోర్టు ద్వారా ఎన్ఫోర్స్ చేయలేము. ఇది కాదు, నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద అన్నారు, ఇది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు కానీ లీగల్ ఎఫెక్ట్ అన్నారు, కాబట్టి ఇది కాదు. సో ఈ రెండిట్లోనే మనకి డౌట్ ఉంటుంది. అయితే ఇది ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్, ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి పాయింట్. సో ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ హ్యాస్ నో లీగల్ ఎఫెక్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ అదర్ పార్ట్స్ అన్నమాట. In the context of polity, which one of the following would you accept the most appropriate definition of liberty? ఓకేనా. సో లిబర్టీకో డెఫినిషన్ ఏంటి అని అడుగుతున్నారు మీరు. మనం కనుక ఇది ప్రియాంబుల్ చాప్టర్లో చదువుతుంటే ఇలా ఇస్తారు డైరెక్ట్గా బుక్లో. లిబర్టీ మీన్స్ అబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ అని ఉంటుంది. సో మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఆన్సర్ చూడండి, ప్రొటెక్షన్ అగైన్స్ట్ ద టైరానీ ఆఫ్ ద పొలిటికల్ రూలర్స్, అది కాదు. ఆబ్సెన్స్ ఆఫ్ రిస్ట్రెయిన్స్ కాదు. ఆపర్చునిటీ టు డూ వాట్ ఎవర్ వన్ లైక్స్, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవ్వడం కాదు కదా. ఆపర్చునిటీ టు డెవలప్ వన్ సెల్ఫ్ ఫుల్లీ, ఇది ఇక్కడ మీరు అందుకే ఏదైతే ఈ వర్డ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో వాటిని మీరు కరెక్ట్గా నేర్చుకుంటే అప్పుడు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలాగే ఇది కూడా చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ద మోస్ట్ అప్రోప్రియేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద లా అండ్ లిబర్టీ. సో జనరల్గా లిబర్టీ ఉంది అంటే లా ఉంటేనే లిబర్టీ ఉంటుందండి. లా అసలుకే లేదనుకోండి కేయోస్ ఉంటాయి, కాబట్టి అప్పుడు లిబర్టీ ఉండదు. ఇక్కడ మనకి చాలా తెలివిగా ఇఫ్ దేర్ ఆర్ మోర్ లాస్ ఎక్కువగా ఉంటే లెస్ లిబర్టీ అట్లా అని ఇక్కడ గ్యారంటీ ఉందా? లేదు. ఇఫ్ దేర్ ఆర్ నో లాస్ దెర్ ఈస్ నో లిబర్టీ, ఇది మాత్రం మనకి క్లారిటీగా అనిపిస్తుంది. లాస్ లేకపోతే లిబర్టీ ఉండదు. ఇఫ్ దెర్ ఈస్ లిబర్టీ లాస్ హ్యావ్ టు బి మేడ్ బై ద పీపుల్తో చేసినంత మాత్రాన లిబర్టీ ఉంటుంది అంటే అక్కడ అందరి దగ్గర కన్సెన్సస్ ఉంటుంది, తర్వాత లిబర్టీ అప్హోల్డ్ అవుతుంది అనేది దాని మీద క్లారిటీ లేదు. ఇఫ్ లాస్ ఆర్ చేంజ్ టూ ఆఫెన్ లిబర్టీ ఈస్ ఇన్ డేంజర్. ఇక్కడ ఏం అడిగారు మనకి? మోస్ట్ అప్రోప్రియేట్ అని అడుగుతున్నారు. ఇది మాత్రం అప్రోప్రియేట్గా మనకి అనిపిస్తుంది. ఓకేనా. Which one of the following objectives is not embedded in the preamble to the Constitution of India?
సో లిబర్టీ ఆఫ్ థాట్, నేను అన్నాను కదా ఫ్లో చదువుకోవాలి లిబర్టీ గురించి. లిబర్టీ ఆఫ్ థాట్ ఉంది, ఎకనామిక్ లిబర్టీ ఉందా? లేదు. లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్, లిబర్టీ ఆఫ్ బిలీఫ్. సో ఆన్సర్ బి. డెమోక్రసీ superior virtue lies in the fact that it calls an activity. డెమోక్రసీ అంటే ఏంటి? ప్రజలు కదా, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి గవర్నమెంట్ ప్రజల కోసం. సో అలాంటప్పుడు ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి? ప్రజలే స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూడండి, ద ఇంటెలిజెన్స్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డినరీ మెన్ అండ్ ఉమెన్ అంటే నార్మల్ పీపుల్. చూస్తే ఇది దగ్గరగా ఉంది కదా. ద మెథడ్స్ ఆఫ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్, సుపీరియర్ ఇండివిజువల్ విత్ డైనమిజం అండ్ విజన్. సుపీరియర్ ఎవరు? సుపీరియర్ ఇండివిజువల్. ఏ బ్యాండ్ ఆఫ్ డెడికేట్ పార్టీ వర్కర్స్ కాదు, ఇక్కడ పీపుల్ ప్రజలతో సంబంధించింది, ఒక ఆర్డినరీ పర్సన్కి సంబంధించింది కాబట్టి మోస్ట్ అప్రోప్రియేట్ ఏ అవుతుంది. The mind of the makers of the Constitution of India is reflected in which one of the following? ఎక్కడుంది? ఇది అందరికీ తెలిసిందే కదా, ప్రియాంబుల్లోనే ఉంది. One of the implications of equality in society is absence of ఏంటి? ప్రివిలేజెస్ ఉండకూడదు. అందరికీ ఈక్వల్గా ఉన్నప్పుడు ఒకరికి ఎక్కువ ప్రివిలేజెస్, ఇంకొకరికి తక్కువ ప్రివిలేజెస్ అనేది ఉండకూడదు. సో ఇది నేను చెప్పాను కదా ప్రియాంబుల్లో ఈచ్ వర్డ్ మీరు నేర్చుకోవాలి. ఈచ్ వర్డ్ నేర్చుకుంటే ఇక్కడ మీకు ఇదిలా వర్డ్ కిందే ఉంది. ద టర్మ్ ఈక్వాలిటీ మీన్స్ ఆబ్సెన్స్ ఆఫ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఎట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ. మీరు ఇది చదివేటప్పుడు పైపైన చదివితే ఈ వర్డ్స్ యొక్క మీనింగ్స్ని కరెక్ట్గా పెట్టలేరు. Economic justice is one of the objectives of the Indian Constitution has been provided in. మనము జస్టిస్ అండ్ ఎకనామిక్, సోషల్, పొలిటికల్ అని చదువుకున్నాం. సో అది ఎక్కడొచ్చింది? ప్రియాంబుల్లోనే కదా. సో ప్రియాంబుల్తో పాటు మనకి ఇక్కడ డిపిఎస్పి కూడా ఉంటుంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో దీని ఆన్సర్ వచ్చి ఇట్స్ నాట్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అనేది ఎకనామిక్ జస్టిస్ గురించి అని ఉండదు కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ప్రియాంబుల్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది చూడండి. సో మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. ఏమిచ్చారు? ప్రియాంబుల్ ఇచ్చారు. ప్రియాంబుల్ ఏమని ఇచ్చారు? ఫాలోయింగ్ కొటేషన్ అని చెప్పి వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ అని చెప్పేసి మొత్తం ప్రియాంబుల్ ఇచ్చేసి ఇక్కడ డాట్ ఎక్స్ పెట్టేసి డాట్ డాట్ అని అడిగారు. అక్కడ ఈ ఎక్స్ ఏంటి అని అడుగుతున్నారు మనల్ని. ఓకే, అంటే ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ దిస్ ఎక్స్ డూ హియర్ బై అడాప్ట్. ఇక్కడ ఇదేంటి? సో ఎక్స్ స్టాండ్స్ ఫర్ 26th day of January 1950, 26th day of November 1949, 26th day of January 1949, none of the above. తెలుసు కదా, November 26, 1949 ఇలాగే ఇచ్చి ఇంకోసారి ఇలా డాట్ 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 అని ఇచ్చి ఇక్కడ అడుగుతారు. సో మీకు ఇది గుర్తులేదనుకోండి, అక్కడ ఏదో అడాప్ట్, ఎనాక్ట్, గివ్ ఆర్ గివ్, అడాప్ట్, ఎనాక్ట్ అని ఇలా గుర్తుపెట్టుకుంటే అప్పుడు మీకు ఈ క్వశ్చన్ తప్పయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే ప్రియాంబుల్ని యాస్టీస్గా నేర్చుకోవాలి ఒకటి. రెండు, ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ని క్లారిటీగా, దాని కింద ఉన్న డెఫినేషన్ని చాలా నీట్గా అర్థం చేసుకొని ఇంటర్ప్రిటేషన్ చేసుకోవాలి. కొంచెం డెప్త్ కోసం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎన్సీఆర్టీ 12th క్లాస్ది ఒకటి ఉంటుంది. అందులో మీకు ఈ సపరేట్గా ఈక్వాలిటీ, లిబర్టీ, ఈ వర్డ్స్ గురించి ఇంకాస్త డీటెయిల్గా ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. మీరు కావాలంటే ఆ చాప్టర్స్ని చదువుకోవచ్చు. సో అప్పుడు ప్రియాంబుల్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు సరిగ్గానే పెట్టగలుగుతారన్నమాట. ఓకేనా?